కందాల ఉపేందర్ రెడ్డి దూరంగా ఉంటూ ఉన్నారు. బీఆర్ఎస్ రైతు దీక్షలు, ప్రాజెక్టుల పరిశీలన, కేసీఆర్ పర్యటనలకు కందాల ఉపేందర్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. అయితే ఆయనపై ఒక 3 నెలల క్రితం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు అంటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఇప్పుడు కాంగ్రెస్లో చేరాలి అంటూ కందాల కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. కందాలపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకొస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ కందాల సైలెన్స్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్లో ఉంటారా లేదంటే కాంగ్రెస్లో చేరతారా అనే నిర్ణయంపై చర్చ జరుగుతోంది. కందాల నిర్ణయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి గెలిచారు కందాల. పాలేరు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, బీఆర్ఎస్లో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి చేతిలో కందాల ఉపేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తారు అనే ప్రచారం జరుగుతుంది. కుటుంబ సభ్యులు కాంగ్రెస్లోకి వెళ్ళమని ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ఉదయ్ మనకి మరింత సమాచారం అందిస్తారు. ఉదయ్, కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయా? ఎవరు కందాల ఉపేందర్ రెడ్డిని కాంగ్రెస్లో చేరాలి అని బలవంతం చేస్తున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు? రోహిత్, పాలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. గల కారణం ఏంటంటే ప్రధానంగా బీఆర్ఎస్ ఇటీవల చాలా ప్రతిష్టాత్మకంగా రైతు ఆందోళన కావచ్చు, రైతు దీక్షల పేరిట పెద్ద ఎత్తున ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. అదేవిధంగా కేసీఆర్ స్వయంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో పంట పొలాల పరిశీలన కావచ్చు, ప్రాజెక్టుల పరిశీలన చేస్తూ అటు ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు, క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ చాలా వ్యూహాత్మకంగా చాలా ఫైటింగ్ స్పిరిట్ ను బీఆర్ఎస్ కంటిన్యూ చేస్తుంది. అయితే పాలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఆయన పెద్ద ఎత్తున పార్టీ మారుతారన్న ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుంది. ఇప్పటికే ఆయన మొదటి నుంచి కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించారు. అయితే ఆ తర్వాత వెనువెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేల కోటలో ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ వచ్చారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ టికెట్ తెప్పించుకొని సాధించుకొని ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఘోర పరాజయ పాలైతయ్యారు. ఆ తర్వాత పూర్తిగా కొంతకాలం కేసీఆర్ కు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యక్రమాలు కూడా అడపదడప పాల్గొన్నారు. కానీ కొంతకాలంగా కందాల ఉపేందర్ రెడ్డి పూర్తిగా సైలెన్స్ వహించడం పట్ల పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఆయన కుటుంబ సభ్యుల నుంచి పార్టీ మారాలంటూ పెద్ద ఎత్తున కందాల ఉపేందర్ రెడ్డిపై ఒత్తిడి ఉన్నట్లు ఒక క్షేత్రస్థాయిలో ఒక ప్రచారం ఉంది. ఇటీవల బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2000 పైచిలకు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్కడ నిర్మాణాలు జరిపారంటూ కందాల ఉపేందర్ రెడ్డిపై దీప్తి ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్స్ పై కేసు నమోదు చేసింది ప్రభుత్వం. షేక్పేట ఎంఆర్ఓ తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఆ తర్వాత పూర్తిగా కందాల ఉపేందర్ రెడ్డి అయితే సైలెన్స్ వహించారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు కూడా విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ పాలేరులో మాత్రం చేరాలి అని కాంగ్రెస్ లోకి రమ్మని అని కాంగ్రెస్ నేతలు ఆహ్వానిస్తున్నారా లేదంటే కందాల కుటుంబ సభ్యులు అంటూ ఉన్నారా? ఆల్రెడీ బంజారా హిల్స్లో 2135 గజాల 185 గజాల స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారు అంటూ కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఇలాంటి కేసులు నమోదు కాకుండా ఉండాలని కాంగ్రెస్లోకి రావాలని అనుకుంటున్నారా? నిజానికి అనేక అంశాలు కారణం ఏదైనప్పటికీ ఆయన సైలెన్స్ వహించడమే ప్రస్తుతం ఇందుకు బలం చేకూరుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు మల్లారెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి చాలా మంది కీలక నేతలపై కేసులు కూడా వరుసగా నమోదవుతున్న వేళ వారి ఆస్తులను కాపాడుకోవడం కావచ్చు, లేదంటే భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, లేదంటే క్యాడర్ను కాపాడుకోవాలనే ఉద్దేశం కావచ్చు. కారణం ఏదైనప్పటికీ పార్టీ మారడమే సరైన నిర్ణయంగా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కూడా ఆలోచించేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు కూడా పార్టీ మారారు. సో ఇటీవల కేసు నమోదైన నేపథ్యమా లేదంటే కుటుంబ సభ్యుల ఒత్తిడి ఏదైనా కావచ్చు. ఎందుకంటే కందాల ఉపేందర్ రెడ్డి చిన్న అల్లుడు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కుటుంబ బాంధవ్యం కూడా ఉంది. సో అటు కందాల కుటుంబ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున కందాలపై ఒత్తిడి అయితే పెరుగుతున్న ప్రచారం అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతుంది. అయితే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందాం, అప్పటి వరకు వేచి చూడండి అంటూ కందాల ఉపేందర్ రెడ్డి తన క్యాడర్ కు సంకేతం ఇచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఆయన గత కొద్ది కాలంగా తన వ్యక్తిగత కాంట్రాక్ట్ పనుల నిమిత్తం కర్ణాటకలోనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారనేది మనకి ఆయన క్యాడర్ నుంచి వస్తున్నటువంటి వాదన. ఇప్పటి వరకు మనం ఆయన క్యాడర్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు తమ నేత ఒక అంశంపై అయితే క్లారిటీ ఇవ్వలేదు, పార్టీ మారుతారా లేదనేపై ఇంకా కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వ్యూహాత్మక ఆలోచనలకు తెరలేపుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది, ఒక భద్రాచలంలో తప్ప మిగిలిన స్థానాలను కైవసం చేసుకుంది. ఒకవేళ కందాల ఉపేందర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వస్తూ ఉంటే బహుశా రేవంత్ రెడ్డి వర్గం అంగీకరించవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది. కానీ పొంగులేటి కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి స్వాగతించే అవకాశం ఉంటుందా?
నిజానికి ఈ అంశంపై మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డితో కందాల ఉపేంద్ర రెడ్డి చర్చలు జరిపినట్లు కూడా ఒక ప్రచారం అయితే ఉంది. కానీ ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లర్లు జరిగినటువంటి హోరాహోరీ పోరు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి మధ్య చాలా బిగ్ ఫైట్ నడిచింది. సో ఇరువురు మధ్య తారాస్థాయిలో విమర్శలు చెలరేగాయని చెప్పుకోవాలి. ఒక విధంగా ఒక యుద్ధ వాతావరణం పాలేరు నియోజకవర్గంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. ఇద్దరు కూడా చాలా బలమైన ప్రత్యర్థులు కావడంతో, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కావడంతో పూర్తిగా ఒక యుద్ధ వాతావరణం గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొంది. సో అటు క్యాడర్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య చాలా బిగ్ ఫైట్ అయితే నడిచిందని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా కందాల ఉపేందర్ రెడ్డి రాకను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే స్వాగతించే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కందాల ఉపేందర్ రెడ్డి కాంట్రాక్టర్ గా తన ప్రస్థానం ప్రారంభించారు. మొదటి నుంచి గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా స్పష్టంగా కందాల ఉపేందర్ రెడ్డి టార్గెట్ గా కూడా విమర్శలు గుప్పించారు. ఖచ్చితంగా తిన్న డబ్బులన్నీ కక్కిస్తాను, కాంట్రాక్ట్ పనులు ఎక్కడెక్కడ చేస్తారో అన్ని విషయాలు బయటికి వస్తాయి, వెలుగులోకి వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కావచ్చు, అనేక ప్రాజెక్టుల్లో కందాల ఉపేందర్ రెడ్డి కాంట్రాక్టులు దక్కించుకున్నారు. ఆ పనులతో వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారంటూ కూడా గతంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా స్పష్టంగా కందాలపై విమర్శలు గుప్పించారు. సో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ లోకి సొంత గుటికి కందాల వస్తారన్న మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది. కానీ టీపీసీసీ కార్యవర్గం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, చాలా వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తున్నారు. ఏఐసీసీ ఖచ్చితంగా బలమైనటువంటి నేతలను, సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఏ పార్టీలో ఉన్నా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలన్న ఒక అభిప్రాయానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చారు. రెడ్డి సామాజిక వర్గం ఎటువైపు ఉంటే అటే అధికారం ఉంటుంది. పార్టీలు వేరైనప్పటికీ ఖచ్చితంగా అధికారం మాత్రం రెడ్డి సామాజం, రెడ్డి సంబంధించినటువంటి సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలు ఇటువైపే ఉంటే అటువైపే ఉంటుందని చాలా బలంగా మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి సామాజిక అంశాల్లో కావచ్చు, అనేక కుల సమీకరణల సంబంధించి ప్రస్తావిస్తూ వచ్చారు. సో అదే పాలసీని ప్రస్తుతం కాంగ్రెస్ అమలు చేస్తుందని చెప్పుకోవాలి నిజంగా. ఎందుకంటే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పాలేరు సెగ్మెంట్ లో కందాల ఉపేంద్ర రెడ్డికి చాలా బలమైనటువంటి పట్టు ఉంది. ఒకవైపు నామనాగేశ్వరరావు గెలుపులో కూడా ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి నామనాగేశ్వరరావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కోల్పోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే కందాల ఉపేంద్ర రెడ్డిని చేర్చుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ కందాల నిర్ణయం నిజంగా అటువైపు ఉంటుందా లేదా అనేది మాత్రం ఆయన స్వయంగా బయటికి వచ్చి క్యాడర్తో సమీకృతమై క్యాడర్తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రోహిత్, రైట్ ఉదయ్, సొంత గూటికి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వస్తారు అనే చర్చ జరుగుతోంది. త్వరలో కందాల కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు కందాల ఉపేందర్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ రైతు దీక్షలు, ప్రాజెక్టుల పరిశీలన, కేసీఆర్ పర్యటనలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ 3 నెలల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కందాలపై కేసు కూడా నమోదైంది. కాంగ్రెస్లో చేరాలి అంటూ కందాలపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకొస్తున్నారని చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ కందాల సైలెన్స్పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన బీఆర్ఎస్లో ఉంటారా లేక కాంగ్రెస్లో చేరతారా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్లో చేరారు కందాల ఉపేందర్ రెడ్డి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి చేతిలో ఓటమి పాలయ్యారు కందాల. ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనే చర్చ జరుగుతోంది.